తొలిసారి జిల్లాల పర్యటనకు వెళ్లిన లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. తూర్పుగోదావరి జిల్లా మేడపాడులో పూల వర్షంతో స్వాగతం చెప్పారు గ్రామస్తులు. మేడపాడులోని ప్రతి వీధిలో తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు లోకేష్. రాబోయే రెండేళ్లలో ప్రతి పల్లెను ఆనందంగా మారుస్తానన్నారు మంత్రి లోకేష్. పల్లె తల్లి లాంటిదని, పట్నం ప్రియురాలు లాంటిదని అన్నారు ఆయన. పల్లెటూళ్ళలో సమస్యలను అర్థం చేసుకోకుండా ఎవ్వరూ రాజకీయాల్లోకి పైకి రాలేరన్నారు. అందుకే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు లోకేష్. పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రియురాలు లాంటిది. పల్లె రమ్మంటుంది, పట్నం తెమ్మంటుంది. వాస్తవంగా ఎండాకాలం సెలవులప్పుడే నేను ఊరికి వెళ్ళేవాడిని. అక్కడ ఎండాకాలం తప్ప అక్కడ పెరిగింది లేదు, చూసింది లేదు. పల్లెటూరుకి దూరంగా హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాడు. కానీ పల్లెటూరు చూడకుండా, పల్లెటూరు సమస్యలు అర్థం చేసుకోకుండా ఎవరు రాజకీయాల్లో పైకి రాలేదు. అందుకే ముఖ్యమంత్రి గారిని పదే పదే అడిగి కోరి పంచాయతీరాజ్ శాఖ ఈ రోజు నేను తీసుకుంటాను కదా. పెద్దలు చెప్తారు, పల్లెటూరికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు. అందుకే మీ ముందుకు వచ్చాను, ఏదో చేయాలని మీ ముందుకు వచ్చాను. ఎంతో చేయాలని ఒక ఆశతో మీ అందరి ముందుకు వస్తాను జరిగింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరు ఆనందంగా చేసే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని అన్నారు హోంమంత్రి చినరాజప్ప. లోకేష్ ఆధ్వర్యంలో గ్రామాలన్నీ బాగా అభివృద్ధి అవుతాయన్నారు చినరాజప్ప. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అదే మనం ఇవాళ మొదటిసారిగా మన పంచాయతీకి వచ్చారు. మొదటగా వాటర్ స్కీమ్ ఓపెన్ చేయాలని కూడా మన జిల్లాకు వచ్చి మన ఇక్కడ అలాగే కాకినాడకు సంబంధించి ఇవాళ వాటర్ స్కీమ్ ఓపెన్ చేయాలి, మంచి రోజులు మంచి అవుతుంది అని చెప్పారు. ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ టైం లేదు కనుక ఇంకా కడప మండలం అయ్యాలి, చాలా సాయంత్రం వరకు ఏర్పాట్లు ఉన్నాయి.